దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ హెల్త్ కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా చేసిన ఆ దాడిలో సైఫ్ వెన్నుముక, మెడ, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుముకలో కత్తి బలంగా గుచ్చుకోవడంతో లీలావతి ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ చేశారు. ఇది కాకుండా సైఫ్ మెడ, చేతులకు కూడా ప్లాస్టిక్ సర్జరీలను నిర్వహించారు. ఆపరేషన్ల తర్వాత సైఫ్ ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. ఆపరేషన్ అయి దాదాపు 24 గంటలు గడిచినా సైఫ్ ఇంకా కళ్ళు తెరవకపోవటం, దేనికి రెస్పాండ్ కాకపోవడంతో అతనిని తిరిగి ఐసీయూకి తరలించారు. అతనికి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఫారెన్ డాక్టర్లను తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం సైఫ్ ఇంట్లోకి రాత్రిపూట అక్రమంగా ప్రవేశించిన ఓ దుండగుడు దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. రాత్రి 2 గంటల సమయంలో ఎమర్జెన్సీ మార్గం నుంచి సైఫ్ కుమారుడు జహంగీర్ గదిలోకి వెళ్లి దాక్కున్న నిందితుణ్ణి పనిమనిషి గమనించింది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో నిద్రలేచిన సైఫ్ ఆ గదికి చేరుకున్నాడు. అప్పటికే ఆ దుండగుడు పనిమనిషిని గట్టిగా పట్టుకొని మెడపై కత్తి పెట్టి సైఫ్ను బెదిరించాడు. ₹1,00,00,000 ఇస్తేనే ఆమెను వదులుతాను అంటూ హెచ్చరించడంతో సైఫ్ అతడితో తలపడ్డారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దుండగుడు కత్తితో సైఫ్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ అలికిడితో కరీనా, 2 పిల్లలు, మరో పనిమనిషి అక్కడికి వచ్చేసరికి దుండగుడు సైఫ్పై దాడి చేసి వచ్చిన మార్గంలోనే పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ వెన్నుముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా చేతిపై, భుజంపై మరో 4 గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ను ఆటోలో తీసుకెళ్లారు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్కి బదిలీ చేశారు. సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజ్ని జల్లెడపట్టిన పోలీసులు తాజాగా దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో అతనిపై సెక్షన్ 331, సెక్షన్ 311 కింద పోలీసులు కేసు పెట్టారు. సైఫ్పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో దుండగుడు ఒక్కడే ఉన్నాడా, లేక మరెవరైనా ఈ కుట్రలో పాల్గొన్నారా అనేది పోలీసులకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని పట్టుకోవడానికి 7 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న దయానాయక్ ఈ కేసు విచారణ చేపట్టి నిందితుణ్ణి పట్టుకోగలిగారు. కత్తి గాయాలతో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి సర్జరీ చేసేంత వరకు ఎలాంటి విషయం బయటికి రానివ్వలేదు డాక్టర్లు. మొత్తానికి సర్జరీ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కానీ ఇప్పటికీ ఇంకా కళ్ళు తెరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఫారిన్ డాక్టర్లను పిలిపించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ చూడ్డానికి పలువురు సినీ సెలబ్రిటీలు వస్తున్నారు. సైఫ్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నారు.